అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గుంతకల్ పట్టణంలో కాకుండా దేశంలో ఉన్న హిందువులందరికీ కూడా అవమానకరమైన రోజు. మేమందరం కూడా ముఖ్యంగా ఆర్యవైశ్యులందరూ కూడా మధ్యాహ్నం నుంచి ఎంత భయపడుతున్నామంటే అంత భయపడుతున్నాము. ఒకవేళ మీరు తీయకపోతే రేపు వచ్చి నేను ఆ ఫ్లెక్సీలను కాల్చడమో లేదో నా అంతకు నేను ఆత్మాహుతి చేసుకుంటాను మీ గుడి ముందర అని చెప్పడం జరిగింది. సరే నేను హిందూ బంధువులందరూ లక్ష్మీనారాయణ గారు లేదా జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరి హిందువుల ప్రముఖులతో మాట్లాడి వారికి ఫోన్ చేయించి దాదాపు నచ్చజెప్పడం జరిగింది. ఎందుకంటే హిందువుల మధ్య విభేదాలు వేరే వారందరికీ తెలియకూడదు, మనం ఒక కుటుంబం ఉండాలి అనే ఉద్దేశంతో చాలా మంది హిందువులు అంటే భారతీయ జనతా పార్టీ పెద్దలకు కానీ ఆర్ఎస్ఎస్ పెద్దలకి విశ్వ హిందూ పరిషత్ పెద్దలకి అందరికీ చెప్పినాం. అందరూ నచ్చ చెప్పినారు. అయినా కూడా వినకుండా మేము రేపు దేవాలయంలో ఎలా పూజలు చేయాలి ఏమని ఏర్పాట్లలో ఉండగా అక్కడ వచ్చేసి ఫ్లెక్సీలన్నీ చించేసి అక్కడ ఉన్న మా షాప్ వాళ్ళు మేము అందరూ పోతా ఉంటే మమ్మల్ని దూషించి చాలా దుర్భాషలాడి మమ్మల్ని అందరినీ దొబ్బేసి ఆ ఫ్లెక్సీలన్నీ చించి చేయడమే కాకుండా మా అమ్మవారి ఫోటోను కూడా తిప్పేసి ఇది చేసి మళ్ళీ మేము హిందూ రక్షకులను వాళ్ళు చెప్పుకుంటున్నారు. నాకు ఎలా ఏం చేస్తున్నారో డబుల్ యాక్షన్లు ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి పత్రికాముఖంగా ప్రజలను మా అందరి మనోభావాలు, హిందువుల మనోభావాలు, ముఖ్యంగా వైశ్యుల మనోభావాలు దెబ్బతిన్నాయి. రేపొద్దున ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు జరగాల. రేపొద్దున ఇలాంటి అసాంఘిక శక్తుల వలన మహిళలు భక్తులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలా. తదుపరి మాన ప్రాణ ఆస్తులు అన్నిటికి కూడా పోలీసు వారు రక్షణగా ఉండాలని ఈరోజు సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చడానికి రావడం జరిగింది. మీద ప్రస్తావించదలుచుకోలేదు, ఎందుకంటే అది కూర్చొని మాట్లాడచ్చు. నేను అదే రోజు రాత్రి పోయి క్షమాపణ చెప్తానని కూడా చెప్పాను. ఎక్కడైనా సహజసిద్ధంగా పొరపాట్లు అనేవి జరుగుతుంటాయి. దాన్ని భారత ప్రజాస్వామ్యంలో ఉరిదీసేవనుకు లాస్ట్ కోరిక ఏమైనా అడుగుతారు. మరి అంతకంటే దుర్మార్గమైన పనులు మా కార్యకర్తలు చేసినారా, లేకుంటే ఇంకా వాళ్ళకి కక్ష తీరుకుంటే మమ్మల్ని ఏమైనా ఉరిదీస్తారా అనేది చాలా మంది గుంతకల్లో ఉన్నట్టు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇది ఏంది, ఏం జరిగింది అనేది. అన్యాయంగా నన్ను బలి చేసినారు. నేను అట్లా దానిలంతా కూడా ఆలోచించను. కేసు కట్టినారు, అవన్నీ కూడా నాకేం ఇబ్బంది లేదు. కేసు కట్టుకున్నా, జైలుకు పంపించినా మేము బ్యాక్ స్టెప్ తీసుకునే సమస్య లేదు. మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. ఇట్లా సమస్యలు నాకు కొత్త ఏం కాదు. అనేక సమస్యల మీద పోరాడినప్పుడు చాలా కేసులు అయినాయి. అయితే గతంలో వ్యతిరేక పార్టీ వాళ్ళు మా మీద కేసులు పెట్టినారు. ఈసారి సొంత పార్టీ వాళ్ళే ప్రోత్సహించి వాళ్ళతో కేసులు పెట్టించినారు. గీసులకి భయపడే ప్రశ్నే లేదు. దీన్ని నేను ఆలోచించడం కూడా లేదు. ఈ విషయంలో నేను పెద్దగా ఆ ఇష్యూ మీద నేను స్పందించను. వాళ్ళే నన్ను చూసి భయపడుతున్నారని స్టేట్మెంట్లు ఇచ్చారు. మా వల్ల ప్రాణాలకు రక్షణ ఉందని, హాని ఉందని చెప్పి అన్నారు. దయచేసి మేమంటే గుంతకల్ ప్రజలందరికీ కూడా తెలుసు, మేము ప్రాణాలని హరించేవాళ్ళు కాదు, లేకపోతే ఎవరినో ఇబ్బంది పెట్టేటోళ్ళం కూడా కాదు. మేము అవకాశం ఉంటే సమాజానికి సేవ చేయాలని ఆలోచిస్తాం తప్ప మేము దౌర్జన్యం చేయాలని కానీ, లేకుంటే ఎవరన్నా ఆస్తులు ఎత్తుకుపోవాలని కానీ, ఇంకోటి కానీ మాకు ఆలోచన కూడా లేదు. ఎందుకు వాళ్ళు భయపడుతున్నారో, లేకుంటే వాళ్ళకి ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే చదివినారో నాకేం అర్థం కాలేదు. మొన్న ఆదివారం ఆర్యవైశ్య సంఘం అమ్మవారి దేవాలయం ముందు కొందరు వ్యక్తులు వచ్చేసి కొద్దిగా అలజడి చేసి ఆ దేవాలయంలో ప్రాంగణంలో పద్ధతి లేకోకుండా ప్రవర్తించడం జరిగింది. ఆ విషయాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది.
అట్లాంటివి రిపీట్ కాకోకుండా చూస్తాం. ఆర్యవైశ్య సంఘము, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇన్ని ఒకే ఒక జాతీయవాదం, దేశభక్తి కలిగిన సంస్థలు. మా అందరికీ ఎటువంటి పురపక్షాలు కానీ లేకపోతే అభిప్రాయ భేదాలు కానీ ఏమాత్రం లేవు. ఒకరు ఇద్దరు ఒక అక్కతాయి వ్యక్తులు చేసిన ఘటనకి ఒక సంస్థకి ఆపాదించడము అట్లాంటివి ఏం జరగవు. కాబట్టి తప్పకుండా ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఆ రోజు తప్పు చేసిన వాళ్ళు పైన తప్పకుండా చర్య తీసుకొని ఇంకొకసారి రిపీట్ కాకుండా వారికి కూడా తగిన విషయంలో బుద్ధి చెబుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా మంజులా వెంకటేష్ అనేటోడు వ్యక్తిగతమైన దానికి లేకుంటే నా ఇంటి కోసమో నా పర్సనల్ కోసమో ఎప్పుడు నేను పని చేయలేదు. ఇది గుంతకల్ పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఎవరో సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళ సర్టిఫికేట్ ఇక్కడ ఏం చెల్లదు. ఎందుకంటే అందరికి కూడా తెలుసు, ఆ నలుగురు సేవా సమితి పేరుతోటి కానీ భారతీయ జనతా పేరుతోటి కానీ ఎప్పుడు కూడా ప్రజా సమస్యల కోసము హిందుత్వం ఆధారంగా ధర్మం కోసమే పనిచేసినాం తప్ప మరి దానికి చిల్లర మూకులు, ధర్మ ద్రోహులు అనే పేర్లు పెట్టడం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు చాలా మేధావులు కాబట్టి వాళ్ళే తెలుసుకోవాలి ఈ విషయం. పార్టీలో అయితే తప్పకుండా కొనసాగుతాం, ఒక కార్యకర్తగా పనిచేస్తాం. నాకు పదవి లేకపోవచ్చు, నేను భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షంగా లేకపోవచ్చు, కానీ మోడీ గారు కలలుగంటున్న వికసిత భారత్ 2047కి తప్పకుండా మేము పనిచేస్తాం. పార్టీ నుంచి నన్ను ఎవరు దూరం చేయలేరు. కన్న తల్లిని బిడ్డని దూరం చేసేదానికి ఎవరు చేత కాదు.